దేవునికి ఘనమైన మహిమ కలుగును గాక. స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా. సకల మహిమ ఘనత ప్రభావములు ఆ యేసుక్రీస్తు ప్రభువుకే చెల్లును. ఆయన్నే స్తోత్రహారుడు, ఆయనే పూజనీయుడు, మహిమకు పాత్రుడు, స్తుతులకు పాత్రుడు, యోగ్యుడు, అర్హుడు, పూజనీయుడు. ఆయనకి స్తోత్రం చెప్పండి ఒకసారి, మరొకసారి. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి శుభవార్త చదువుకుందాం. మత్తయి శుభవార్త 14వ అధ్యాయము. మత్తయి శుభవార్త 14వ అధ్యాయము 13, 14 వచనాన్ని చదువుకుందాం. యేసు ఆ సంగతి విని దోణి ఎక్కి అక్కడ నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళెను. జన సమూహములు ఆ సంగతి విని పట్టణముల నుండి కాలినడకను ఆయన వెంట వెళ్ళిరి. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరచెను. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూసి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచెను. హల్లెలూయా. పరలోకపు తండ్రి, ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి, పురికొల్పండి, పునర్జీవింపజేయండి. నీ రాక కొరకు మమ్మలను సిద్ధపరచండి. వినే చెవులు, గ్రహించే హృదయాన్ని మాకివ్వండి. పరిశుద్ధాత్మదేవుడా, మీరే మాతో మాట్లాడండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చదువుకున్నటువంటి మాటలో ఎందుకు జనులు యేసు ప్రభుని వెంబడించారు అనేటువంటి అంశం చెప్పండి. ఎందుకు జనులు యేసు ప్రభుని వెంబడించారు? సమూహములు అని రాసింది కదా. జన సమూహములు ఆ సంగతి విని. జన సమూహములు, సమూహము కాదు, సమూహములు. చూడండి ఇక్కడ, అంటే అర్థం ఏంటంటే గుంపులు. జనాలు గుంపులుగా, సమూహములుగా యేసయ్యను వెంబడించారు. ఎందుకు వెంబడించారు అంటే, ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు. ఎవరైనా ఈ సృష్టికి కర్త అయినటువంటి దేవుడు, నిజమైన దేవుడు, ఒకే ఒక దేవుడు. ఈ దేవుడే ఈ సృష్టిని కలిగించిన వాడు. ఈ దేవుడే ఈ మానవ కోటిని, మానవ సృష్టిని కలిగించినటువంటి వాడు. చెట్లను, గుట్టలను, పక్షులను, పశువులను, సమస్త జీవరాశులను, జలసరములను, సూర్యచంద్ర నక్షత్రములను, భూమి ఆకాశమును, సమస్తమును సృజించినటువంటి దేవుడు యేసుప్రభే గనుక కొంతమంది ఆ సంగతిని తెలుసుకొని యేసుప్రభుని వెంబడించారు. గుంపులు, తండోపతండలు, సమూహములు యేసయ్యను వెంబడించారు. ఆ రోజు అలా వెంబడించారు, ఈరోజు కూడా వెంబడిస్తున్నారు కదా. చూడండి, గొప్ప మీటింగులు జరుగుతున్నప్పుడు జనాలు పరిగెత్తుకొని వస్తున్నారు. మందిరాలు చూడండి, లక్షల మంది మందిరానికి పరిగెత్తుకొని వస్తున్నారు. వరద వలె జనులు పరిగెత్తుకొని వచ్చెదరు అని వాక్యములు ఉంది కదా. నిజమైన దేవుని కొరకు మరి జనాలు పరిగెత్తుకొని రావాల్సిందే. యేసే నిజమైనటువంటి దేవుడు, యేసే లోకరక్షకుడు, పాపములు క్షమించే దేవుడు యేసే. యేసయ్యకే పాపములు క్షమించే అధికారము
ఈ భూమి మీద యేసయ్యకే ఉంది పాపములు క్షమించే అధికారం, ఇంకెవ్వరికి లేదు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, పాపం లేనటువంటి వాడు. కామ క్రోధ లోభ మోహ మదమత్సరములు లేనివాడు దేవుడు. దేవునిలో కామ క్రోధ లోభ మోహ మదమత్సరాలు ఉండవు. అవి ఉంటే దేవుడు కాడు. కాబట్టి యేసు ప్రభులో ఇవన్నీ ఏమి లేవు. ఆయననే నిజమైన దేవుడు. తల్లి తండ్రి లేనివాడు, భార్య బిడ్డలు లేనివాడు, వంశావళి లేనివాడు, చావు పుట్టుకలు లేనివాడు, పుట్టినైన దేవుడు గాడు. చనిపోయిన వాళ్ళు దేవుళ్ళు గారు. ఈ చావు పుట్టుకలు లేనివాడు, తల్లిదండ్రులు లేనివాడు, వంశావళి లేనివాడు, కామక్రోధ లోభ మోహ మదమత్సరములు లేనివాడు, పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ఒక్కడే దేవుడు. స్తోత్రం చెప్పండి మీరందరూ, చెప్పండి అమ్మా. హల్లెలూయా. అందుకే మరి యేసయ్య దగ్గరికి గుంపులు గుంపులుగా, తండోపతండలుగా, సమూహములుగా యేసయ్య దగ్గరికి పరిగెత్తుకొని వచ్చారు. దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. ఇంతమంది గుంపులు గుంపులు వచ్చారు కదా, ఎవరి మనసులో ఏముందో నీకు తెలుసా? ఎందుకోసం వచ్చారో నీకు తెలుసా? రకరకాల ఆశలతో కొంతమంది వచ్చారు, రకరకాల కోరికలతో, రకరకాల ఉద్దేశములతో, రకరకాల మనస్తత్వములతో ఉన్నారు వాళ్ళందరూ. వింటున్నారా? వాళ్ళ యొక్క ఆలోచనలు ఏమై ఉన్నాయో మనకు తెలియవు. గుంపులు గుంపులు అయితే వచ్చారు, కానీ ఎవరు హృదయం ఎలాగుందో తెలుసా? ఎవరు ఎందుకోసం వచ్చారో తెలుసా? ఎవరికి ఏ కోరికలు ఉన్నాయో తెలుసా? ఎవరు ఏ ఆలోచనతో వచ్చారో, ఎవరు ఏ ఆశతో వచ్చారో, ఏ ఉద్దేశములతో వచ్చారో, ఏం పొందుకోవాలని వచ్చారో, రకరకాల మనస్తత్వము కలిగినటువంటి ప్రజలు ఆ గుంపులో ఉన్నారు. ఇక్కడ మనం కూర్చున్నాం కదా, మనందరం కూర్చున్నాం కదా, మీ అందరి హృదయాలోచనలు కూడా వేరువేరుగా ఉండవచ్చు. మనుషులందరూ ఇక్కడే కూర్చున్నారు మీరందరూ, కానీ మీ మనసు ఎక్కడుందో ఎవరికి తెలుస్తుంది చెప్పండి? హృదయాలోచనలు ఎవరికి తెలుస్తాయి? మనిషి యొక్క హృదయము ఏమంటారు? హృదయంలో ఉన్నటువంటి ఆ లోతు ఎవరికి తెలుస్తుంది? సముద్రము లోతన్నా తెలుసుకోవచ్చు, కానీ మనిషిలో ఉన్నటువంటి లోతు, ఆ మనస్తత్వంలో ఉన్నటువంటి ఆలోచన మనకు తెలియదు కదా. అది ఎవరికి తెలుసు? యేసు ప్రభువుకు మాత్రమే తెలుసు. నీ హృదయంలో ఏముందో, నువ్వేం ఆలోచిస్తున్నావో, నువ్వు ఎందుకు వచ్చావో, ఏం కోరిక కలిగి ఉన్నావో, ఏ ఆలోచన కలిగి ఉన్నావో, ఏ ఆశ కలిగి ఉన్నావో, నీ మనసు ఏంటో, నీ మనస్తత్వం ఏంటో, నీ హృదయం ఏంటో, నువ్వేంటో దేవునికి బాగా తెలుసు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన హృదయాంతరంద్రియములను పరిశీలించే దేవుడు. పైరూపము చూసేవాడు కాదు, పైరూపము లక్ష్య పెట్టువాడు కాదు, హృదయమును చూసేవాడు, నీ మనస్తత్వాన్ని చూసేవాడు. మరి జనులు గుంపులు గుంపులుగా వచ్చారు కదా, అందరూ ఒకే మనసుతో వచ్చారా? అందరూ ఒకే ఆలోచనతో వచ్చారా? ఎందుకు వచ్చారని నేను ఆలోచిస్తూ ఉన్నాను. అయితే ఇక్కడ చాలామంది స్వస్థతల కోసం వచ్చారు అని రాసింది. దేనికోసం చెప్పండి అమ్మా? స్వస్థతలు, రోగాలు పోగొట్టుకోవడానికి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అడ్డమైన రోగాలు తగిలించుకొని ఆ రోగాలను పోగొట్టుకోవడానికి వచ్చిన వాళ్ళు కొందరు. అందరూ ఒకటి కాదు, అందరూ వచ్చింది ఒకే ఆలోచనతో కాదు. కొందరు గురించి చెప్తున్నా. అందులో ఆ గుంపులో ఉన్నటువంటి, ఆ సమూహంలో ఉన్నటువంటి కొందరి
ఆలోచన ఏంటంటే ఎందుకు వచ్చారు అంటే స్వస్థత పొందడానికి, రోగాలు బాగు చేసుకోవడానికి. బైబిల్లో మనం చూడొచ్చు. లూకా శుభవార్త చదవండి మీరు. లూకా శుభవార్త 4వ అధ్యాయం. లూకా శుభవార్త 4వ అధ్యాయం 40 వచనం. సూర్యుడు అస్తమించుచుండగా నానావిధ రోగముల చేత పీడింపబడుచున్న వారు ఎవరి యొద్ద నుండిరో ఎవరి యొద్ద ఉండిరో వారందరూ ఆ రోగులను ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. వారందరూ ఆ రోగులను ఆయన యొద్దకు తీసుకొని రాగా అప్పుడు ఆయన వారిలో ప్రతి వాని మీద చేతులుంచి వారిని స్వస్థపరిచెను. అప్పుడు ఆయన ప్రతివాని మీద చేతులుంచి వారిని స్వస్థపరిచెను. ఇంతే కాక దయ్యములు నీవు దేవుని కుమారుడు అని కేకలు వేసి అనేకులను వదిలిపోయాను. దయ్యములు నీవు దేవుని కుమారుడు, నీవే దేవుడు అని చెప్పి కేకలు వేసి అనేకులను వదిలిపోయాను. హల్లెలూయా చెప్పండి, స్తోత్రం. ఎందుకు వచ్చారు జనాలంటే ఎవరెవరి దగ్గర రోగంతో ఉన్న వాళ్ళు ఉన్నారో, బలహీనులు ఎవరి దగ్గర ఉన్నారో, దయ్యం పట్టిన వారు ఎవరి దగ్గర ఉన్నారో స్వస్థతలు పొందడానికి యేసయ్య దగ్గరికి గుంపులుగా పరిగెత్తుకొని వచ్చారు. మత్తయి శుభవార్త 4వ అధ్యాయము 23 నుంచి 24, 25 వచనములు ఏముంది తెలుసునా? యేసు వారి సమాజ మందిరములలో బోధించుచుండగా దేవుని రాజ్యము గూర్చిన సువార్తను ప్రకటించుచుండగా ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ అంతటా సంచరించెను. ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను. నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యం పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయువు గల వారిని వారు ఆయన యొద్దకు తీసుకొని రాగా వారిని స్వస్థపరిచెను. స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు వచ్చారు గుంపులు జనాలు చెప్పండి సుధీర్? ఎందుకు వచ్చారు గుంపులు? మొదటిది ఏంటిది? స్వస్థత పొందడానికి, రోగాల నుండి విడుదల పొందడానికి, బాగుపడడానికి వచ్చారు. మారు మనసు పొందడానికి కాదు. ఈ సందర్భంలో లూకా శుభవార్త 17వ అధ్యాయము చూడండి ఒక మాట, 12వ వచనం చూడనా? లూకా శుభవార్త 17:12. ఆయన యొక్క గ్రామంలోనికి వెళ్చుండగా యేసు ప్రభు ఒక గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి యేసు ప్రభువా మమ్మను కరుణించుమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మును మీరు యాజకులకు కనపరుచుకుని వారితో చెప్పెను. యాజకులకు మిమ్మును మీరు కనుపరుచుకోమని వారితో చెప్పెను. వారు వెళ్ళుచుండగానే శుద్ధులైరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూసి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. యేసు ప్రభు ఏమన్నాడు? చదవండి ఇంకా కింద. అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా? 10 మంది శుద్ధులైరు కదా, ఆ 90 ఎక్కడా? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడును అగపడలేదా అని చెప్పి, చాలు, ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు ఎవడు తిరిగి రాలేదు కదా. 10 మంది బాగయ్యారు కదా, 90 బాగయ్యారు కదా, నువ్వు ఒక్కడమే వచ్చావేంటి కృతజ్ఞత కలిగి అన్నాడు. మనకు అర్థమయ్యేది ఏంటంటే అనేక మంది స్వస్థతల కొరకు వచ్చారు కానీ
బాగుపడ్డారు, స్వస్థతలు పొందారు, దెయ్యాల నుండి విడుదల పొందారు. కానీ కృతజ్ఞత లేదు. కృతజ్ఞత లేని వారుగా మిగిలిపోయారు. గుంపులు గుంపులు వచ్చిన వారిలో స్వస్థత కొరకు వచ్చారు, స్వస్థతలు పొందారు, తిరిగి వెళ్ళిపోయారు, లోకములో కలిసిపోయారు. మళ్ళీ యేసు ప్రభువుని గుర్తు చేసుకోలేదు, కృతజ్ఞత చెప్పలేదు. ఒక సమరయుడు మాత్రమే, ఒక అన్యుడు మాత్రమే తిరిగి వచ్చి దేవునికి కృతజ్ఞతలు చెప్పి ఆయన పాదముల మీద పడ్డాడు, సాగిలపడ్డాడు. ఇదే పరిస్థితి ఇప్పుడు జరుగుతుంది. కృతజ్ఞత లేని వాళ్ళు గుంపు వచ్చారు, కానీ ఆ గుంపంతా రక్షింపబడిన గుంపు కాదు, ఇది పరలోకం చేరే గుంపు కాదు. కృతజ్ఞత లేని గుంపు, చేసిన మేలును మర్చిపోయే కృతజ్ఞత లేని గుంపు, విశ్వాసం లేని గుంపు. దేవుడు వాళ్ళ మీద కనికరపడి వాళ్ళని రక్షించాడు, స్వస్థపరిచాడు. ఆయన పొందిన దెబ్బల చేత, ఆయన పొందిన గాయముల చేత, ఆయన సిలువలో కార్చిన రక్తం చేత అనేక మందికి స్వస్థతనిచ్చాడు. యేసునామమున అందరికీ స్వస్థత జరిగింది, కానీ కృతజ్ఞులు లేరు. యేసుప్రభు అంటాడు, 10 మంది కదా బాగయ్యారు, 10 మంది శుద్ధులయ్యారు కదా, మరి ఇంకా మిగతా 90 ఎక్కడా? ఏరి? విశ్వాసం లేనటువంటి వారు, కృతజ్ఞత లేనివారు. ఆకాశమా ఆలకించుము, భూమి చెవి యొగ్గుము. నేను పిల్లల్ని పెంచి గొప్పవారిగా చేశాను, కానీ వారు నా మీద తిరుగుబాటు చేస్తున్నారు, నా మాట వినట్లేదు, నాకు లోబడట్లేదు, వాళ్ళకు కృతజ్ఞత లేదు. గర్విష్ఠులు అయిపోయారు, లోకంలో కలిసిపోయారు, నియతి లేని వారైపోయారు. ఆకాశమా ఆలకించు. ఇలా ఉన్నారు జనాలు, ప్రజలు ఇలా మారిపోయారు అని ఆ రోజు దేవుడు భూమికి ఆకాశానికి తన ఘోషను, తన బాధను చెప్పుకున్నాడు. యేసు ప్రభు కూడా ఈరోజు అదే ఆలోచనతో ఉన్నాడు. స్వస్థతలు పొంది వెళ్ళిపోతావా? మేలు పొంది వెళ్ళిపోతావా? ఇదే నా భక్తి? మళ్ళీ కనపడలే అంటే 9% ఫెయిల్. ఎవరో ఒకరు కృతజ్ఞత కలిగిన వాళ్ళు వచ్చి దేవుని స్తుతిస్తారు. యేసు ప్రభు 90 ఎక్కడా అని ప్రశ్నించాడు. దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో మరి అలాంటి వాళ్ళు ఉన్నారు, కృతజ్ఞత లేని వాళ్ళు ఉన్నారు, విశ్వాసం లేని వాళ్ళు, నియతి లేని వాళ్ళు ఉన్నారు, తిన్న ఇంటి వాసాలు లెక్కబెట్టే వాళ్ళు ఉన్నారు, చేసిన మేలును మర్చిపోయే వాళ్ళు ఉన్నారు, మేలుకు కీడును తలపెట్టే వాళ్ళు ఉన్నారు. యేసయ్య చేత రొట్టెలు తిని ఆ రొట్టెలను రాళ్ళుగా చేసుకొని కొట్టినటువంటి ప్రజలు, నీ రొట్టెలే, నువ్వు పంచిన రొట్టెలే రాళ్ళై తాకినాయి ఆ ప్రభువా, రొట్టెలు తిన్నోళ్ళే నిన్ను రాళ్లతో కొట్టారా? అలాంటి లోకం, ప్రజలు అలా ఉన్నారు. జనసమూహములు యేసును వెంబడిస్తున్నారు. మరి వీళ్ళందరూ పరిశుద్ధులేనా, భక్తులేనా? మనం ఆలోచిస్తే కాదు, స్వస్థతల కోసం వచ్చారు, బాగుపడాలి అంతే. నయమైనాక, రోగం పోయినాక మళ్ళీ కనబడాడు, ఇడతాడు. ఇదో గుంపు, స్వస్థతల కోసం వచ్చిన గుంపు ఒకటి. ఆ గుంపులోనే ఈ రకమైనటువంటి గుంపు ఒకటి ఉంది. నమ్ముతారా? నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చప్పుడు చేయరేంటయ్యా? ఇంకో గుంపు కూడా ఉంది. ఆ గుంపు ఏ గుంపు అంటే, స్వస్థతలు జరుగుతున్నాయంట చూద్దాం,
అద్భుతాలను చూద్దాంపా. యేసయ్య అందరినీ బాగు చేస్తున్నాడంట. దెయ్యాలు కేకలేసి పారిపోతున్నాయంట. అరే కుష్ఠరోగులు బాగా అవుతున్నారంట. పక్షవాయువు గలవారు బాగా పరుపులు ఎత్తుకొని పరిగెత్తుతున్నారంట. 38 ఏళ్ళ నుండి బాయికాడ ఉన్నాడు కూడా పరుపెత్తుకొని వెళ్ళిపోయిందంట. అరే 12 ఏళ్ళ నుండి రక్తస్రావం కలిగినటువంటి స్త్రీకి స్వస్థత కలిగిందంట. ఏ డాక్టరు బాగు చేయలేడు, మరి యేసుప్రభు బాగు చేస్తున్నాడట. చాలా అద్భుతాలు జరుగుతున్నాయి చూద్దాంపా అని వచ్చిన వాళ్ళు మరొక గుంపు. ఏమ్మా మీరేం గుంపు? సెల్ ఫోన్ గుంపా? ఇటు చూడండి, ఇది రెండో రకం గుంపు. ఇది ఏ గుంపు? ఇది అద్భుతాలు జరిగితే చూడనీకి వచ్చిన గుంపు. మత్తయి శుభవార్తలో ఒక మాట ఉంది చూడండి. మత్తయి శుభవార్త 11వ అధ్యాయము 21 వచనంలో యేసు ప్రభు ఏమన్నాడు తెలిసినా ఆ ప్రజల్ని? అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సాయిదా, అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సాయిదా, బెత్సాయిదా, మీ మధ్యను చేయబడిన అద్భుతములు తురు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనెపట్ట కట్టుకొని. ఆగండి, ఏమంటున్నాడు ఆయన? అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సాయిదా, మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణంలో చేయబడిన ఎడల ఆ పట్టణంలో వారు పూర్వమే గోనె బట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనసు పొందియుందురు. కానీ మీకు మారు మనసు లేదే. మీరు కేవలము అద్భుతాలు చూడడానికి వచ్చిన వారు. మీరు ఇంకో వచనం చూడండి, 23వ వచనం చూడండి. 23 కపెర్నహూమా, ఆకాశం మట్టునకు హెచ్చింపబడిదానా, నీవు పాతాళము వరకు దిగిపోయేదవు. కపెర్నహూమా, ఆకాశం మట్టుకు బడెదవా, నీవు పాతాళం వరకు దిగిపోదువు. నీలో చేయబడిన అద్భుతములు సొదొమలో చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచి ఉండును. ఇక్కడ యేసు ప్రభు బాధపడుతున్న విషయం ఏంటి తెలుసునా? అయ్యో కొరాజీనా ప్రజలారా, బెత్సాయిదా ప్రజలారా, కపెర్నహూములో ఉన్న ప్రజలారా, మీ మధ్యలో మీరు అద్భుతాలు మాత్రమే చూశారు కానీ మారు మనసు పొందలేదు. కొంతమంది వస్తారు, మరి ఎందుకు వస్తారు? గుంపులు చెప్పండి. స్వస్థతల కోసం వచ్చే ఓ గుంపు అయితే, ఆ అద్భుతాలను చూడడానికి వచ్చిన వాళ్ళు ఒక గుంపు. వాళ్ళకి లేదు మారు మనసు, వీళ్ళకి లేదు మారు మనసు. అక్కడ అద్భుతాలు జరుగుతున్నాయంట చూద్దాంపా. ఆడ చర్చిలో చాలా లైట్లు ఉన్నాయంట. చర్చిలో సోకేజీ బాగుందంట. చాలామంది వస్తారంట. పోదాంపా. చాలామంది వస్తే నీకెందుకు? కొద్దిమంది వస్తే నీకెందుకు? నువ్వు మారు మనసు పొందినవా పొందలేదా గది యేసయ్యకి కావాలి. ఆడ లక్షల మంది వస్తారు. పో మరి చూసిరా పో జాతర. ఏమమ్మా? ఆడ లక్షల మంది వస్తురంట. బెల్లంపల్లి కాడ కూడా వస్తురంట. చాలా చచ్చిపోయిన వాళ్ళు లేస్తురంట. పోండి మరి చూసిరా పోండి. చచ్చిపోయిన వాళ్ళు లేచిండంట. ఇలాంటి ప్రజలు ఇదో గుంపు. చూద్దాంపా, ఆ చర్చి చూద్దాంపా, ఆ చర్చి చూద్దాంపా, ఆ ప్రాంతం చూద్దాంపా, ఈ ప్రాంతం చూద్దాంపా. మంచిదే, చూడడం మంచిదే. మారు మనసు లేకపోతే లాభం లేదు, క్రమశిక్షణ లేకపోతే లాభం లేదు. చూడడం మంచిదే కానీ ఆ చూసే దానితో పాటు మారు మనసు ఉండాలిగా. వింటున్నారమ్మా? ఏ గుంపు ఈ గుంపు? అరే ఇంతమంది వచ్చినాము గుంపులు అనుకుంటే ఈ గుంపులలో తేడా. అద్భుతాలను చూడడానికి వచ్చినటువంటి ప్రజలు. మొదటి గుంపే గుంపు స్వస్థతలు పొందడానికి వచ్చిన గుంపు. అందులో 9 మంది గాయపయ్యారు, ఒకడే వచ్చి కృతజ్ఞత చెప్పాడు. ఏం లాభం? స్వస్థతలు పొందుకోండి. స్వస్థత కోసము
స్వస్థతల కొరకు పరిగెత్తడము మానేయాలి. గాళ ఆయన ప్రార్థన చేస్తే స్వస్థత జరుగుతుందంట, ఈయన చేస్తే స్వస్థత జరుగుతుందంట అనుకోవడము మూర్ఖత్వం. నువ్వు సరి అయిన దేవుని బిడ్డవైతే, సరి అయిన విశ్వాసం నీకుంటే నువ్వు ఉన్న చోటనే మోకరించి కన్నీళ్ళు గార్చి ప్రార్థన చేయి. హిజ్కియాలాగా. హిజ్కియా ఎక్కడ ఉరికిండు? ఎవరి దగ్గరికి వెళ్ళండి చెప్పండి. చెప్పరేంటి, నన్ను చూస్తారు ఏమయ్యా? అరే ఇంట్లో తలుపు వేసుకొని ఆ గోడలు పట్టుకొని ఏడ్చి 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 కన్నీరు గార్చి దేవుని దగ్గర స్వస్థత పొందుకొని ఆవుషి పొడిగి పొందుకుంటాయా? నువ్వు అక్కడ ఎందుకు పోతావు? అనవసరం. నీ పెట్రోల్ ఖర్చు వేస్ట్, నీ ప్రయాసం వేస్ట్. ఉన్న దగ్గర మారు మనసు పొందిన అనుభూతిలో మనం పెరగాలి, ఆత్మీయులంగా పెరగాలి. నా ఇంటిలో నేను యథార్థంగా ఉన్నాను అన్నాడు భక్తుడు. నా ఇంటిలో నేను యథార్థవంతుడనై ప్రవర్తిస్తున్నా. మన ఇంటిలో యథార్థత ఉండాలి, కానీ ఇంటిలో అంతా పనికిమాల గూటిలో పనికిమాలిన బుద్ధి పెట్టుకొని, హృదయం అంతా చెడిపోయిన హృదయం పెట్టుకొని, పాప హృదయం పెట్టుకొని, కలుష్యము పెట్టుకొని, దీంట్లో చెత్తంతా నింపుకొని ఎక్కడ పోయినా ఏం లాభం చెప్పండి? పెద్ద మనుషులు అందరూ ఒక చోట చేసిన పాపము గోసిలో పెట్టుకొని కాశీకి పోయినా తీరదు. అదే కరెక్టే. అది నువ్వు ఎక్కడ వెళ్ళినా లాభం లేదు. నువ్వు మారు మనసు పొందాలి. అయ్యో కొరజీనా బెత్సయిస్తా ప్రజలారా, మీకు మారు మనసు లేదు. మీరు కేవలం అద్భుతాలను చూసేవాళ్ళే. అద్భుతాలను, ఆశ్చర్య కార్యాలను చూసడానికి వచ్చారు. ఏమా షోకేజీ, లైటింగ్, డ్రామా, పైసలు ఉంటే ఎన్నన్నా చేయొచ్చు మనం. అది కాదు కదా దేవుడు కోరుకునేది. హృదయంలో మార్పు, హృదయంలో మార్పు, కృతజ్ఞత. ఆ 10 మందిని బాగు చేస్తే అందులోకి వెళ్ళి ఎంతమంది వచ్చారు చెప్పండి? అందరూ స్వస్థత పొందిరు. కానీ ఒక్కనికే విశ్వాసం ఉంది, కానీ మిగతా వాళ్ళకి లేదు. లోకంలో కలిసిపోయారు. ఇలాంటి క్రైస్తవత్వంలో ఇప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి ఉంది. ఆ స్వస్థతల కోసం వచ్చిన ఒక గుంపు అయితే, ఆ అద్భుతాలను, స్వస్థతలను చూడడానికి వచ్చిన మరొక గుంపు ఒకటి. ఇది రెండో గుంపు. మూడవ గుంపు కూడా ఉంది అక్కడ, తెలుసా మీకు? మూడో గుంపు వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే పరిసయ్యులు, శాస్త్రులు, యేసయ్యలో తప్పు పట్టేవాళ్ళు. యేసయ్య బోధిస్తున్నాడంట, స్వస్థతలు చేస్తుండంట. విశ్రాంతి దినమున చేయొచ్చునా స్వస్థతలు? విశ్రాంతి దినమున స్వస్థత చేయొచ్చా అని కొన్ని ప్రశ్నలతో వచ్చారు కొంతమంది. ఎక్కడ వచ్చిన చూడండి, లూకా సువార్త అనుకుంటా. లూకా సువార్త చూడండి, ఆ మాట ఎక్కడుందో చూద్దాం ఒకసారి. 20 అధ్యాయము 20 వచనం చూద్దాం ఒకసారి. లూకా సువార్త 20 అధ్యాయము 20 వచనాన్ని ఒకసారి చూసినట్లయితే, వారు ఆయనను కనిపెట్టుచు అధిపతి వశమునకు అధికారమునకు ఆయనను అప్పగించుటకై, అధిపతి వశమునకు అధికారులకు యేసు ప్రభుని అప్పగించుటకై ఆయన మాటల యందు తప్పు పట్టవలనని తాము నీతిమంతులని అనిపించుకున్న వేగుల వారిని ఆయన యొద్దకు పంపిరి. నీతిమంతులమని అనిపించుకునే కొంతమందిని వేగుల వారిని యేసయ్య యొద్దకు పంపించిరి. విన్నారమ్మా? మీరు విన్నారా ఈ మాట? అమ్మా, ఈ గుంపే గుంపు. అరే అందరూ వచ్చింది గుంపు, అందరు పరిశుద్ధులే అనుకున్నాం మనం. చర్చికి వచ్చిన వాళ్ళు అందరూ పరిశుద్ధులే అనుకున్నాం మనం. లక్షల మంది వస్తున్నారంట. జాతర జరుగుతుందంట. ఇప్పుడు జాతర కూడా జరుగుతుంది ఒకటి, యేసుప్రభు జాతర. పోండి మరి, జాతరలా ఎంజాయ్ చేసి రాపోండి. అన్యుల జాతర జరుగుతుంది, ఇక్కడ క్రైస్తవుల జాతర కూడా జరుగుతుంది. ఏం తేడా ఉంది చెప్పండి? జాతరలు. ఇప్పుడు మూడో గుంపు, ఈ గుంపు ఎందుకు వచ్చారు చెప్పండి? ఆ గుంపులో కలిసి వచ్చారు వీళ్ళు కూడా.
యేసయ్యను ప్రశ్నిస్తున్నారు, యేసయ్యలో తప్పులు వెతుకుతున్నారు. యేసయ్య మాటలో తప్పులు పట్టడానికి వచ్చింది ఓ గుంపు. కొంతమంది చర్చికి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు, ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ఏం వాక్యం చెప్తాడు విందాంపా, నా కోసం చెప్పిండా నీ కోసం చెప్పిండా? అరే, మీకోసం ఎందుకు చెప్తారు? దేవుని వాక్యంలో ఏముందో అది చెప్తున్నప్పుడు నా కోసం చెప్పిండా, అలా తప్పులు పడదాంపా. ఈ వాక్యం విన్న తర్వాత బయటకు వెళ్ళి తప్పులు లెంకుతూ ఉంటారు పరిసయ్యులు, శాస్త్రులు. మరి అలా ఎన్నో మంచి పదాలు ఉంటాయి, అవి వాళ్ళకి గుర్తురావు. ఏదైనా ఒకటి వంకర పదం దొరికిందా, గిట్లా అనొచ్చునా, ఏమంటావు? వీళ్ళు పరిసయ్యులే, వీళ్ళు కూడా సంఘంలో ఉన్న పరిసయ్యులు ఉన్నారు. సంఘంలో సంఘ పెద్దలు ఉంటారు కొంతమంది, వాళ్ళతోని పాస్టర్లు ఏగలేక ట్రాన్స్ఫర్ చేసుకుంటారు పాపం. మన సంఘ పెద్దలు కాదు, మనోళ్ళు మంచోళ్ళు, కానీ వేరే వేరే సంస్థలలో ఉంటారు కదా, వాళ్ళని ఉండనియరు. వీళ్ళు మంచి వాక్యం చెప్పిన సేవకులను ఉండనియరు. ట్రాన్స్ఫర్ చేసేస్తా నిన్ను అంటాడు ఈయన. సంఘ పెద్దకు అధికారం ఉంటుంది కాబట్టి నిన్ను ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసేస్తా. పరిసయ్యులు వీళ్ళు, శాస్త్రులు పరిసయ్యులు వీళ్ళే. యేసయ్యలో తప్పులు లెంకడికి వచ్చారు. ఏం తప్పులు లెంకారు తెలుసునా మీకు? విశ్రాంతి దినమున గొర్రె గోతిలో పడింది. దేంట్లో పడింది చెప్పండి? బావిలో పడితే యేసు ప్రభు దయ కలిగిన వాడు కాబట్టి, కనికరము కలిగిన వాడు కాబట్టి, ప్రేమ కలిగిన దేవుడు కాబట్టి, అయ్యో ఆ గొర్రె పిల్ల నీటిలో పడి కొట్టుకుంటుందే, చనిపోవడానికి సిద్ధంగా ఉందని ఆ గొర్రె పిల్లను పడిన గోతిలో నుండి, ఆ బావిలో నుండి బయటకు తీసి దాన్ని రక్షించాడు. అప్పుడు శాస్త్రులు పరిసయ్యులు వచ్చి, ఏమయ్యా బోధకుడా, ఈ పని చేయొచ్చునా? విశ్రాంతి దినం కదా ఈరోజు అని యేసు ప్రభుని ప్రశ్నిస్తారు. 38 ఏళ్ల నుండి మంచం పట్టిన ఒక పక్షవాయువు గలవాణిని యేసు ప్రభు స్వస్థపరిస్తే, ఒక కుష్ఠరోగిని స్వస్థపరిస్తే, విశ్రాంతి దినం కదా అలా ఎందుకు స్వస్థపరిచావు? ఆయనను ప్రశ్నించడానికి వచ్చారు. యేసుప్రభు అన్నాడు, కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరను. విశ్రాంతి దినమైతే ఒక ఆత్మ నశించిపోతున్నప్పుడు రక్షించరాదా? విశ్రాంతి దినమైతే ఏమైంది? మేలు చేయడం ధర్మమే కదా. కీడు చెయ్యకు కానీ మేలు చేయి. విశ్రాంతి దినమున మేలు చేయి. ఆచారాలలో బంధింపబడి ఉండకు. ఇవి మనుషుల కట్టడలు, మనుషుల పద్ధతులు ఇవి. నేను కనికరమునే కోరుచున్నాను. విశ్రాంతి దినమున మేలు చేయడము ధర్మమే. హల్లెలూయా చెప్పండి. అట్లనా? అట్లా అయితే బోధకుడా, నిన్న ఒక ప్రశ్న అడుగుతున్నాం బోధకుడా. ఏంటిది? ఒక ఆమె 7 పెళ్ళిళ్ళు చేసుకుంది బోధకుడా. 7 పెళ్ళిళ్ళు చేసుకుంది. వింటున్నారా? బోధకుని ప్రశ్నిస్తున్నారు తప్పు వాడదామని. ఒక ఆమె 7 పెళ్ళిళ్ళు చేసుకుంది, 7 చచ్చిపోయారు బోధకుడా. ఆమె మాత్రం బతుకుంది. ఆమె ఎంత అదృష్టవంతురాలో. చేసుకున్న వాళ్ళు అందరూ చచ్చిపోయారు. బైబిల్లో ఉంది ఆ చరిత్ర. ఒక ఆమె 7 పెళ్లి చేసుకుంటే 7 చచ్చిపోయారమ్మా. వీడు చేసుకుంటే వీడు కొన్ని రోజులు చచ్చిపోయింది, వాడు చచ్చిపోయింది, వాడు చచ్చిపోయింది, వాడు ఇట్లా ఎంతమంది చచ్చిపోయారు చెప్పండి? ఎంతమంది చనిపోయారు? 7 చనిపోయారు. ఈమె మాత్రము నిండా హౌస్ పోసుకొని, గురిగిలో హౌస్ పోసుకొని మంచిగానే ఉంది ఈమె. చివరికి ఆమె కూడా చచ్చిపోయింది. దేవుని స్తోత్రం చెప్పండి. మరణం అందరికీ సంప్రాప్తం. వీళ్ళు ఏమడుగుతున్నారు యేసు ప్రభుని అంటే, బోధకుడా, ఈమెకు 7 భర్తలు ఉన్నారు కదా, మరి పరలోకంలో ఈమె ఎవరికి భార్యగా ఉంటుంది చెప్పు? గివే పనికి మాలిన ప్రశ్నలు. యేసు ప్రభులో తప్పులెంకడానికి ఇవి అడుగుతురు వాళ్ళు. అంటే యేసు ప్రభు అన్నాడు, పిచ్చోళ్ళారా, ఇక్కడ పెళ్ళిళ్ళు చేసుకుంటారు, ఇక్కడ పెళ్ళిళ్ళకి ఇస్తారు, కానీ అక్కడ పెళ్ళిళ్ళు ఉండవు.
భార్య భర్తలు అనేది అక్కడ ఏముండదు. అక్కడ అందరూ దేవదూత వలె ఉంటారు. స్తోత్రం చెప్పండి. స్త్రీ పురుషుడు అనేది ఏమి లేదు అక్కడ. అందరూ దేవదూతల పోలిన వారై ప్రకాశిస్తారు. అక్కడ భర్త భార్య అనే భావములు ఉండవు అని యేసుప్రభు చెప్పాడు. అంటే చెప్పదలుచుకున్నది ఏంటంటే, పరిసయ్యుల గుంపు ఒకటి వచ్చింది, ఈ సమూహములు వచ్చినాయి కదా, నాదికి చూస్తలేరేంటి వీళ్ళు? యేసు ప్రభుని తప్పుపట్టే పరిసయ్యులు. బోధకుడు ఆత్మపూర్ణుడై లోతైన మర్మం చెప్తే వీళ్ళకి అర్థం కాదు కదా, లోతు వాళ్ళకి అర్థం కాదు కదా, అది అపార్థం అవుతుంది. లోతైన సత్యము బోధకుడు దేవుని సన్నిధిలో ప్రార్థించి పరిశుద్ధాత్మ చేత నడిపింపబడి ఆ లోతైన వాక్యం చెప్తే వీళ్ళకేమనిపిస్తుంది? అది అపార్థం అనిపిస్తుంది. అయ్యగారు నా కోసమే చెప్పిండు, నన్నే చూసి చెప్పిండు, నాకేం మంచిగా అనిపించలేదు అని ఏదో చెప్తూ ఉంటారు. అందుకే బైబిల్లో పౌలు అంటాడు, ఆత్మ గుర్తులు ఆత్మకే తెలుసును. ప్రకృతి సంబంధులు కానీ శరీర సంబంధులు కానీ ఆత్మ సంబంధమైన విషయాలు తెలుసుకొనరు. ఆత్మ సంబంధమైన ఆ మాటలు ఆత్మీయులకే అర్థమవుతాయి, శరీరానుసారులకు అపార్థమవుతాయి. అందుకే సంఘంలో గొడవలు అవుతాయి. ఒక శరీరానుసారునికి ఒక ఆత్మానుసారునికి పడదు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ గుంపు ఏ గుంపు? తప్పులు పట్టే గుంపు. ఏ గుంపు ఇది? మరి యేసుప్రభుని అందరూ వెంబడించారు అనుకున్నాం, కానీ ఇందులో ఇంతమంది ఉన్నారా? ఉన్నారు. మరి విశ్వామిత్రుల గుంపిది, పరీక్షించే గుంపిది, ప్రశ్నించే గుంపిది, సేవకునికి నిలదీసి మాట్లాడే గుంపిది, భయభక్తులు లేని గుంపిది, మారు మనసు లేని గుంపిది. ఇంకో 4వ గుంపు కూడా ఉంది. ఇదే గుంపులో 4వ గుంపు. ఇప్పుడు ఎన్ని గుంపులు అయినాయి? స్వస్థతలు పొందడానికి వచ్చిన ఒక గుంపు, అద్భుతములను చూడడానికి వచ్చిన 2వ గుంపు, తప్పులు పట్టడానికి వచ్చిన 3వ గుంపు, ఇంకో గుంపు ఉంది తినడానికి వచ్చిన గుంపు అంట. ఏమ్మా, ఎవరు అల్లరి చేస్తున్నారు? ఇంకో గుంపు వచ్చింది, 4వ గుంపు. ఈ గుంపు ఏ గుంపు అంటే భక్తి కోసం వచ్చిన గుంపు కాదు ఇది. ఏమ్మా, భక్తి కోసం వచ్చిన గుంపు కాదు ఇది, భుక్తి. యేసుప్రభు రొట్టెలు వంచడం, వీళ్ళు వచ్చి తినడం. బాగుంది కదా? ఒకసారి ఎన్ని రొట్టెలు వంచిండు ఆయన? 5 రొట్టెలు 2 చేపలను 1000 మందికి పంచాడు కదా. మంచిగా తృప్తిగా తిన్నారంట. తినే గుంపిది. మరొకసారి కూడా యేసుప్రభు 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలను కూడా పంచాడు. అక్కడ కూడా 1000 మంది తిన్నారు. రొట్టెలు పంచడము, వీళ్ళు తినడము. ఇది ఏం గుంపు అయ్యా? ఇది తిండిపోతుల గుంపు. మనం అందరినీ ఒకే కోణంలో చూడొద్దు. రకరకాల మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు మనలోనే ఉంటారు. అందరి హృదయం దేవుడు ఎరుగును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మా, అబ్బాయి అల్లరి చేయి. ఏమంటావు? ఏం గుంపు అది? 4వ గుంపు ఏ గుంపు చెప్పండి? భుక్తి. భుక్త్యా? భక్తిలో భుక్తి, భుక్తిలో భక్తి. ఈ మధ్యలో ఇదే అవుతుంది. మరి ఏమంటావు? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:19. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:19లో ఏముంది తెలుసునా?
వారి అంతమే వారి నాశనము, నాశనమే వారి అంతము, నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. నాశనమే వారి అంతం. అంటే అంతం ఎట్లుందంటే అలా చచ్చిపోయాక నాశనమే. మనం అంతం గురించి బాగా ఆలోచించుకోవాలి, దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. నా అంతం మంచిగా ఉండాలి ప్రభు అనాలి. నా అంతం పరలోకంలో చేరాలి ప్రభువా, నేను కళ్ళు మూస్తే నీ ఒడిలో కళ్ళు తెరవాలి ప్రభువా, ఇక్కడ నేను చనిపోతే నేను పరదేశంలో చేరాలి ప్రభువా అని రొమ్ము కొట్టుకొని పశ్చాత్తాపడి కన్నీరు గార్చి పాపాలు ఒప్పుకొని మనము సరి చేసుకోవాలి. మన అంతం పరలోకం అయి ఉండాలి. కానీ ఇక్కడ ఏముంది వాళ్ళ అంతం? చెప్పండి, వాళ్ళ అంతం ఎట్లా ఉంది? చదవండి. నాశనమే వారి అంతము. చూసారా? నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారి కడుపే వారికి దేవుడు. ఈరోజు క్రైస్తవులలో కూడా తిండిపోతులు ఉన్నారు. ఏమి తింటారబ్బా? చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఫిష్, పీతలు, రొయ్యలు, పచ్చి రొయ్యలు దంచుతారు. తినటానికే పుట్టిర్రు అనుకోవాలి అలా చూస్తే. ఎందుకు పుట్టినావు నువ్వు? తినటానికే పుట్టిర్రు అనుకోవాలి అలా చూస్తే. అలా తిండిని చూస్తే అబ్బా 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 తిండిపోతులు. మరి ప్రార్థన ఏది? బైబిల్ చదవడం ఏది? ఆత్మీయ ఆహారం ఏది? పాట అయితే వాడతారు, నీ వాక్యమే నా జీవాహారము. పాట మట్టుకే నీ వాక్యము నా జీవాహారము. కానీ ఒకసారి కూడా చదివింది లేదు బైబిల్. తినటానికి మాత్రం 3-4 పూటలు, ఒక్కొక్కరు 5 పూటలు కూడా తింటారు. ఇక్కడ దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమయ్యా? తిండిపోతులు. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 2వ వచనంలో ఉంది, నీవు తిండిపోతు అయిన ఎడలా, నువ్వు తిండిపోతు అయిన ఎడలా నీ గొంతునకు కత్తి పెట్టుకోవడం మేలు. 23:2 వచనం సామెతలు ఏముంది నాన్న? నీవు తిండిపోతు అయిన ఎడలా, అదే కదా, నీ గొంతుకు కత్తి పెట్టుకోనము. నీవు తిండిపోతు అయితే నీ గొంతునకు కత్తి పెట్టుకొని కోసేసుకో, చచ్చిపో. ఇంకా ఏముంది? కత్తి పెట్టడం అంటే ఇంకా దాని అర్థమైంది. అదే ఏం తింటావురా నాయన నువ్వు? తిండికి తిండి 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 తిండికి అగడగడ పడతారు. ఎప్పుడైనా మన చర్చిలో ఏదైనా బిర్యానీ చేసినాం అనుకోండి, ఇక మరి వెనుకోలు తిన్నరా లేదా ఆలోచించరు. అరే బయట నుంచి వచ్చిన వాళ్ళు తినాలి అని ఆలోచన లేదు. అరే పరిచర్య చేసినాక తర్వాత తిందాంలే అనే ఆలోచన లేదు. ముందే అది కరెక్ట్ కాదు. అన్నం కొరకు ఎగబడము. కొందరు బట్టలు కూడా ఖరాబ్ చేసుకుంటారు. వైట్ డ్రెస్సులు మొత్తం కూర పడుతుంది. యుద్ధం చేసి పాపం యుద్ధం చేసి బట్టలను ఖరాబ్ చేసుకుంటారు కదా. మరకలే, అన్ని మరకలే. కూర పడుతుంది, పప్పు పడుతుంది, పులుసు పడుతుంది, అంతా వాడు పూసే వీడు పూసే. ఏమంటావు? అన్నం కాడ ఇరగబడతారు. తిండిపోతనం మంచిదా? చెప్పమ్మా చెల్లె, తిండిపోతనం మంచిదా బ్రదర్? కాదు. ఏమయ్యా? తిండిపోతు అయితే నీ గొంతుకి. మాంసం హెచ్చుగా తినడం కూడా మంచిది కాదు. 23 వచనం అనుకుంటా, అలా 23 వచనం చూడన్నా ఏముంది అక్కడ? ఇక్కడ ఈ ద్రాక్షరసం త్రాగు వారితోనైనను మాంసం హెచ్చుగా తినువారితోనైనను సహవాసం చేయకుము. అదే అన్నమాట. మాంసం హెచ్చుగా తింటారు చూడు. అరే 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 వారానికి 4 సార్లు 6 సార్లు ముక్కలు లేదే ముద్ద దిగదు అంటారు కొంతమంది. ముక్క చుక్క మళ్ళా దానితో చుక్క, ఇవన్నీ నరకానికి దారి తీసేటియే. ఏది మంచిది కాదు. నీకు ముక్క కావాలి, చుక్క కావాలనా? నీ ముక్క చుక్క నీ కడుపు నిండా తిని నాశనాన్ని తెచ్చుకుంటున్నావు. నాశనమే వారి అంతం, కడుపే వారి దేవుడు. రోమ 16:18 చూడు. రోమ 16:18లో విచిత్రంగా ఏమంటాడంటే, వీళ్ళు దేవునికి దాసులు కాదు, ప్రభువుకు దాసులు కాదు, క్రీస్తు దాసులు కాదు వీళ్ళు. మరి ఏం దాసులయ్యా? కడుపు దాసులు.
దేనికి దాసులు అయిపోయారు వీళ్ళు? సహోదరులారా, మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకంగా భేదములు 18 రోమా 18 అట్టి వారు మన ప్రభు అయిన క్రీస్తుకు కాక తమ కడుపునకే దాసులు. చూశారా? క్రీస్తుకు దాసులు కాదంట వీళ్ళు. ఎవరికి దాసులు? తమ కడుపునకే వాళ్ళు దాసులు. పాపానికి దాసులు, సాతానికి దాసులు, కడుపుకు దాసులు. కడుపుకు దాసులు. బాగా తిని పడుకుంటారు. ఆదివారం రానే రారు కొంతమంది. అయితే సెలవు, ఆదివారం సెలవట. దేవుని ఆరాధించే రోజు అయ్యా ఇది. ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధించే రోజు ఇది. పరిగెత్తుకొని రావాలి. కొంతమంది మెల్లగా వచ్చేస్తున్నారు, టైంకు రావట్లేదు, లేట్ అయిపోతుంది. ఏమంటావు చెప్పండి? తినేసి మంచిగా వండుకొని తినేసి మెల్లగా వచ్చేస్తాం. తినకముందు రావాలి మీరు, ఇంటికి వెళ్ళి తినాలి. టైంను పాటించే వాళ్ళు, దేవుడు అంటే భయము భక్తి ఉన్నటువంటి వాళ్ళు దేవునికి ఇష్టం. ఆ గుంపే ఆత్మీయుల గుంపు. ఈ గుంపు ఏం గుంపు వచ్చిందంటే తిండిపోతుల గుంపు. తిండిపోతులు. మరి విశ్వాసులైనా సేవకులు కూడా, సేవకులు కూడా తిండిపోతులే. బైబిల్లో ఉంది. యూద పత్రిక చూడన్నా, యూద పత్రిక 1:11 ఎక్కడ? యూద 1:11 చూస్తే, అయ్యో వారికి శ్రమ, వారు కయ్యను నడిచిన మార్గంలో నడిచిరి, వారు కయ్యను నడిచిన మార్గంలో నడుస్తున్నారు. బహుమానం పొందవాలని బిలాము నడిచిన తప్పు త్రోవలలో అతూరముగా పరిగెత్తిరి. బిలాములాగా తప్పు త్రోవలో పరిగెత్తుచున్నారు. కొరాహు చేసినట్టు తిరస్కారం చేసి నశించిపోయిరి. కోరావులాగా తిరస్కారం చేసి నశించిపోయిరి. వీరు నిర్భయముగా మీతో భోజనము చేయుచు వీరు నిర్భయముగా సుభోజనము చేయుచు తమను తాము నిర్భయముగా పోషించుకొనుచు తాము పోషించుకుంటున్నారు. మీ ప్రేమ విందులలో దొంగ మెట్టలుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తీతు చూడనా, తీతు 1:12 వీళ్ళు తిండిపోతులై ఉన్నారు. వీళ్ళు ఎవరై అంటే, ఆ మాట చదువు. తీతుకు రాసిన పత్రిక 1:12 వీళ్ళు ఎవరై ఉన్నారంటే, సేవకు వచ్చిన వాళ్ళు కూడా మరి వాళ్ళ ఇంట్లో సరిగా అన్నం ఉందా లేదా వెనక ముందు చూడకుండా వారిలో ఒకడు అనగా వారి సొంత ప్రవక్తలలో ఒకడు ఇట్లా నేను క్రెతీయులు ఎల్లప్పుడూ అబద్ధికులను దుష్టముఖములను సోమరులకు తిండిపోతులై ఉన్నారు. వీళ్ళు సేవకొచ్చారు కానీ సోమరులు తిండిపోతులై ఉన్నారు. ఈ సాక్ష్యం నిజమే. ఆగండి, వీళ్ళు ఏమై ఉన్నారు? తిండిపోతులై ఉన్నారు. ఈరోజు మరి అనేక మంది సేవకు వచ్చే ఉద్దేశం కూడా ఎందుకు వస్తున్నారు అంటే దుర్లోభ అపేక్ష. పేతురు 5:1 పేతురు 5:2 ఉంది. దుర్లోభ అపేక్షతో సేవకు రావద్దు. ఈరోజు సేవకు వచ్చే వాళ్ళు చాలామంది ఎలా వస్తున్నారంటే పొట్ట తిప్పలు, బతకలేక బడిపంతులు అవుతురు. కొంతమంది పొట్టతిప్పల కోసం కూడా వచ్చినట్టున్నారు. బైబిల్లో చెప్తుంది. తిండి కోసం వచ్చిన వాళ్ళు, పోషించుకోవడానికి వచ్చిన వాళ్ళని బైబిల్లో ఉంది. సుభోజనము, తమ్మును తాము పోషించుకోవడానికి సేవకు వచ్చినటువంటి వాళ్ళు చాలానే ఉన్నారు. ఒక సేవకుని వెంబడి ఒక యవనస్తుడు బ్యాగు పట్టుకొని వెళ్తున్నాడు. వెళ్ళిన చోటనెల్లా మంచి బిర్యానీ, మటన్, చికెన్, ఫిష్, మంచి ఆహార పదార్థాలు దొరుకుతున్నాయి యవనస్తునికి. సేవ అంటే ఇట్లా ఉంటుందా? చాలా కమ్మటి భోజనం ఉంది, చాలా గౌరవ మర్యాదలు ఉన్నాయి, రెస్పెక్ట్లు ఉన్నాయి. ఓహో, సేవ పేరు మీద నేను చలామణి అయిపోవచ్చు అని ఈ యవనస్తుడు మరి ఆ పెద్ద ఆయన వెంబడి, ఆ దైవజనుడైన ఆ పెద్ద ఆయన వెంబడి అలవాటయ్యండు. ఒకరోజు ఏమైంది తెలిసిన? ఒక ఇంట్లో కూర్చొని పెద్ద ఆయన సువార్త చెప్తున్నాడు. ఆమె భర్త ఆఫీసుకు పోయినట్టే పోయిండు, రిటర్న్ వచ్చిండు. రాగానే ఇంట్లో అలా భార్య వాక్యం వింటుంది, పెద్ద ఆయన వాక్యం చెప్తుండు, యవనస్తుడు కూర్చుండు.
ఆ భర్తకి కోపం వచ్చి కట్టె తీసుకొని పెద్ద ఆయనను ఏమనలే, ఈ యవనస్తుని ఈ పంత వాళ్ళు కొట్టిండు, బాధుడు. అప్పుడు యవనస్తుడు అనుకున్నాడు, అయ్యగారు ఎంబడి పోతే మంచి భోజనం దొరుకుతుందని వచ్చినా కానీ ఇన్ని దెబ్బలు తగులుతాయి అనుకోలేదు. అయ్యో నేను మళ్ళీ రానయ్యా సేవకాన్ని, వెళ్ళిపోయిందంట. నేను ఒక పుస్తకం చదివాను. ఈరోజు చాలామంది సేవకు వచ్చే వాళ్ళు పద్ధతి ఆలోచన ఎట్లుందంటే, భుక్తి పోషించుకోవడానికి, పొట్ట కోసము, దేవుని యొక్క సేవను బిజినెస్గా మార్చడము, దేవుని యొక్క సేవను అడ్డం పెట్టుకొని డబ్బులను సంపాదించడము, అదేం బాగలేదు, మంచి పద్ధతి కాదు. డబ్బు కావాలంటే మనం ఏ పని చేసుకున్నా డబ్బు వస్తుంది. యేసయ్య సేవను అడ్డం పెట్టుకొని ఏదో చెప్పి దేవుడు నిన్ను ఇది అన్నాడు, నాకు దర్శనం వచ్చింది, నువ్వు ఇది ఇయ్యి, నేను ఇది చేస్తున్నాను, అది ఇయ్యి అని ప్రజలను ఇబ్బంది పెట్టడము కరెక్ట్ కాదు. బతకలేక బడిపంతులు అవ్వడము కరెక్ట్ కాదు. పొట్ట కోసం సేవకు రావడం కరెక్ట్ కాదు. భుక్తి కోసం సేవకు రావడం కరెక్ట్ కాదు. ఆ రోజు వచ్చిన గుంపులో ఒక గుంపు భుక్తి కోసం వచ్చిన గుంపే, రొట్టెల కోసం వచ్చిన గుంపే. తెలుసా మీకు? వచ్చిన గుంపంతా యేసయ్యను వెంబడిస్తున్న ఈ గుంపు ఏ గుంపు అంటే, ఇన్ని రకాల గుంపులు ఉన్నాయి. మరి మనలో ఎవరైనా తిండిపోతులు ఉంటే సరి చేసుకోవాలి. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 21వ వచనములో ఉంది, నేను ఈ సేవకులను పంపలేదు, నేను పంపకపోయినా పరిగెత్తుకొని వస్తున్నారు అని దేవుడు బాధపడుతుండు. 23-21 వచనం ఇర్మియా. ఎందుకు వస్తురా ఇంతమంది సేవకులు? అరే తెల్ల బట్టలు కుట్టించుకోవాలి, నేను ఈ ప్రవక్తలను పంపకుండినను వారు పరిగెత్తి వచ్చెదరు. నేను ఈ ప్రవక్తలను, ఈ సేవకులను పంపలేదు, పంపకుండిన కూడా వాళ్ళు ఏమైపోతురు? వారు పరిగెత్తి వచ్చెదరు. వస్తురు. వద్దురా బాయ్ అంటే ఇంటికి ఒక సేవకుడు అవుతుండు. నేను వారితో మాట్లాడకుండినను వారు ప్రకటించెదరు. నేను వాళ్ళతో మాట్లాడలే, ఏ వాక్యం చెప్పమని నేను చెప్పలేదు, కానీ వాళ్ళు ప్రకటిస్తూనే ఉన్నారు అంట. ఏమంటావు చెప్పండి అమ్మా, బ్రదర్, ఎవరు పంపిరు వీళ్ళని చెప్పయా? నేను పంపకుండినా వాళ్ళు పరిగెత్తుకొని వస్తుర్రు, నేను బోధించమని చెప్పకపోయినా వాళ్ళు బోధిస్తుర్రు. దుర్లోభాపేక్షతో, పొట్టకూటి కోసము, పేరు ప్రతిష్ఠితల కోసము, ఘనతల కోసము చలామణి అయిపోతుర్రు. మీకు శ్రమ, కాపరులారా మీకు శ్రమ. హెజ్కేలు గ్రంథంలో కూడా దేవుడు అంటాడు, నిన్ను వాళ్ళని పంపలేదు, నిన్ను వాళ్ళని పిలవలేదు, పరిగెత్తుకొని వస్తురు. మొదటి యోహాను పత్రిక చూడండి, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో ఉంది, వీళ్ళని కూడా నేను పంపలేదు, వీళ్ళు కూడా తిండి కోసమే వచ్చారు, వీళ్ళు కూడా పొట్ట కోసం వచ్చారు, ఏదో బిజినెస్ కోసం చేస్తున్నారు, నన్ను అడ్డం పెట్టుకొని అని యేసుప్రభు బాధపడుతుండు. యేసుప్రభుని అడ్డం పెట్టుకొని బిజినెస్ చేసేవారలారా, మారు మనసు పొందండి, దేవుని వైపు చూడండి, మంచి సేవ చేయండి, ప్రజలను ఇబ్బంది పెట్టకండి. పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం, ప్రియులారా అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలువెళ్ళి ఉన్నారు గనుక, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలుదేరి ఉన్నారు గనుక అమ్మయ్య, ప్రతి ఒక్కలా ఇద్దరా? మీకు తెలుసా అబద్ధ ప్రవక్తలు ఎవరు? నాకు తెలుసు, నాకు గడుగడుగు కనబడతారు. ఏమన్నా అంటామంటే యుద్ధం, తీర్పు తీరుస్తావా నువ్వు అంటావు. తీర్పు కాదు నాయన, ఇది తీర్పు తీర్చుడు కాదు, ఇది ఉన్నది చెప్పడం. తీర్పులాగానే ఉంటుంది కూడా, ఇది కూడా ఉన్నది చెప్దామా, ఊళ్ళో ఉండనిస్తట్లేరు. నిజం నిష్ఠూర్కం. ఏమయ్యా, అబద్ధం మహారుచి, సత్యం జన విరోధము, అసత్యము జనసమ్మతి. ఉన్నంత అంటే కష్టం అనిపిస్తుంది కదా, నిజం నిష్ఠూర్కమే కదా. నువ్వే నా సేవకుడు, మేము కాదా? నిలదీస్తారు. అతను ఎందుకు అనాలి, ఎందుకు మాటలు వాడాలి అనుకుందామా? అనుకోరాదు. ఖండించవలసిందే, హెచ్చరించవలసిందే, బుద్ధి చెప్పవలసిందే. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మారు మనసు పొందవలసిందే. పొట్ట కోసమో, కుటుంబ పోషణ కోసమో, భుక్తి కోసమో
మనం సేవ చేయొద్దు. నిజంగా దేవుని పిలుపు కలిగి, ఆయన దర్శనము కలిగి, ఆయన పిలుపు నిశ్చయితను కలిగి ఎక్కడ చేయాలో, ఏ ప్రాంతంలో అవసరం ఉందో, ఎవరో వేసిన పునాది మీద వేయక, పునాది లేనటువంటి సమయం, సువార్త ప్రకటించలేనటువంటి ప్రాంతాలకు వెళ్ళి నువ్వు సువార్త ప్రకటించు. అది నిజమైన సేవ. పౌలు అన్నమాట అదే. ఎవరో వేసిన దగ్గర నేను వేయను, అభ్యంతరంగా ఉండను. సువార్త లేని, మందిరాలు లేని, సేవ లేని ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. నేను అక్కడ వెళ్ళి సేవ చేస్తా, సమర్పణ కలిగి సేవ చేయాలి. కానీ ఇది కాదు. అనేకులైన అబద్ధ ప్రవక్తులు లోకంలోనికి వచ్చారా లేదా? ఎంతమంది? 2-3? అనేకులు వచ్చారు, ఆల్రెడీ వచ్చారు, ఉన్నారు, చలమని అవుతున్నారు. భుక్తి కోసమో, భక్తి కోసమో, పోషణ కోసమో ఏదో జరుగుతుంది. మాయ, దాన్ని ఏమంటారు? జరుగుతుంది. జరగని అన్నాడు యేసుప్రభు. జరగని. గురుగులు గోధుమలు కలిసే పెరగని అన్నారు. దేవుని బిడ్డలారా, ఈ గుంపు కూడా ఒక గుంపు అని చెప్తున్నా. ఏ గుంపు ఇది? భుక్తి. ఎందుకు వచ్చారు గుంపులు యేసయ్య దగ్గరికి? బువ్వ కోసం. అర్థమైందా? గుంపంతా ఒకటి కాదు. మందిరంలో కూర్చున్న మనలో కూడా తేడాలు ఉన్నాయి. నీ మనస్తత్వం ఏంటిదో, నువ్వు ఎందుకు మందిరం వచ్చినావో, ఎందుకు పోతావో. కొంతమంది ఆరాధన అనగానే వెళ్ళిపోతూ ఉంటారు. అరే, ఆరాధన కదా దేవునికి కావాల్సింది. పరలోకంలో ప్రార్థన ఉంటుందా, ఆరాధన ఉంటుందా చెప్పండి? కదా, పరలోకంలో ఉండేది ఆరాధన కదా. శ్రేష్టమైన ఆరాధన సమయాన్ని ఎగ్గొట్టుకొని పోతావు ఏంటి? దేవుని బిడ్డలారా, మనం ఏ గుంపులో ఉన్నాం? చివరి గుంపు, లాస్ట్ గుంపు, పరిశుద్ధమైన గుంపు. అది యేసును వెంబడించిన గుంపు, నిజంగా యేసయ్యను నమ్ముకున్న గుంపు, నిజంగా మారు మనసు పొందిన గుంపు. బైబిల్లో ఉంది. 5వ రకం గుంపు ఇది. మారు మనసును పొందిన గుంపు. ఒక జక్కయ్య ఉన్నాడు అనుకోండి. ఆయన ఏం చేశాడు? ఆ గుంపులో యేసుప్రభు కనబడకపోతే చెట్టెక్కిండు. యేసుప్రభు చుట్టుముట్ట గుంపు ఉంది, ఈయన చెట్టెక్కిండు. యేసును చూడాలని ఆశపడ్డాడు. యేసయ్య ఆయన హృదయాన్ని గ్రహించిండు. ఆయన చుట్టుముట్టు ఉన్న వాళ్ళ హృదయాలు వేరు. స్వస్థతల కోసం వచ్చిన వాళ్ళు, భుక్తి కోసం వచ్చిన వాళ్ళు, అద్భుతాలు చూడడానికి వచ్చిన వాళ్ళు, తమాష కోసం, టైంపాస్ కోసం వచ్చిన వాళ్ళు కొంతమంది. అయితే జక్కయ్య చెట్టు మీద కూర్చున్నాడే. జక్కయ్య, త్వరగా దిగుము, నేను నీ ఇంటికి రావాల్సి ఉన్నది అనగానే జక్కయ్య త్వరగా దిగి సంతోషంగా యేసుప్రభుని చేర్చుకొని తన ఇంటికి తీసుకెళ్ళాడు. మారు మనసు పొందాడు. తాగుడు మానేశాడు, అబద్ధాలు మానేశాడు, అన్యాయం మానేశాడు. ఎవరి దగ్గర నేను రూపాయి తీసుకుంటే వాళ్ళకి నేను 4 అంతలు చెల్లిస్తానని ఒప్పుకున్నాడు. పశ్చాత్తాపడ్డాడు. మనిషి మారిపోయాడు, మార్పు చెందాడు. జక్కయ్యలాగా మార్పు చెందిన బిడ్డలు దేవునికి కావాలి. స్తోత్రం చెప్పండి. సమరయ స్త్రీ మారిపోయింది. కుండని విడిచిపెట్టేసింది. పాత బతుకుని వదిలిపెట్టేసింది. ఊర్లోకి వెళ్ళింది. నేను చేసిన వాడిని, నాతో చెప్పిన వాడిని చూతురండి. ఈయన రక్షకుడు కాడా, ఈయన మెస్సయ్య కాడా, ఈయన దేవుడు కాదా, రండి అని ఊరంతా తీసుకొచ్చి అందరికీ సువార్త అందింది. అందరూ కూడా, సమరయ ప్రాంతమంతా కూడా యేసు ప్రభు నమ్ముకున్నది. సమరయ స్త్రీ చెప్పింది మాత్రమే కాక మాంతల మేము యేసయ్యను చూసి నమ్ముకున్నామంటున్నారు వాళ్ళు. స్తోత్రం చెప్పండి. మారు మనసు పొందే అనుభవము మనకు రావాలి. ఈ గుంపులు వద్దు. గుంపులలో ఒక ప్రత్యేకమైన గుంపు, ఆత్మీయ గుంపు, మారు మనసు పొందిన గుంపు దేవునికి ఇష్టం. ఉందా నీకు మారు మనసు? ప్రార్థన చేసుకుందాం అందరం. ప్రార్థన. పరలోకపు తండ్రి, అందరు లేచి నిలబడదాం ఒకసారి. అమ్మ, సహోదరుడా, సహోదరి, నువ్వే గుంపులో ఉన్నావు? స్వస్థత కొరకు వచ్చిన గుంపులోనా? అద్భుతములు చూసేవారి గుంపులోనా? అద్భుతములు జరుగుతుంటే చూడడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారే, ఆ గుంపులో చేరుకున్నావా? కేవలం స్వస్థత కొరకు వచ్చిన గుంపులో ఉన్నావా? విమర్శ గుంపులో విమర్శించే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు కదా.
యేసయ్య మాటలు తప్పుపట్టడానికి వచ్చినటువంటి పరిసయ్యులు, శాస్త్రులు, ఆ గుంపులో ఉన్నావా? లేక భుక్తి కోసం భక్తి చేస్తున్నావా? భుక్తి కోసం భక్తి చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. మారు మనసు పొందండి. భుక్తి కోసం భక్తి కాదు, నిజమైన భక్తి చేయండి. మనం మార్పు చెందాలి. జక్కయ్యలాగా మనం మార్పు చెందాలి. మన బతుకు మారాలి, మన ప్రవర్తన మారాలి, మన జీవితం మారాలి. లైఫ్ చేంజింగ్, మన లైఫ్ చేంజ్ అవ్వాలి. పాత బుద్ధులు, పాత లక్షణాలు వద్దు. మారు మనసు పొందు. నువ్వు కడుపుకు దాసుడు కావద్దు, క్రీస్తుకు దాసుడవు కావాలి. నాశనమే వారి అంతము, వారి కడిపే వారికి దేవుడు. వాళ్ళు క్రీస్తుకు కాదు, కడుపుకు దాసులై ఉన్నారు అనే చెడ్డ పేరు మనకొద్దు. ప్రార్థన చేద్దాం. ప్రియమైన పరలోకపు తండ్రి, మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రాలు తండ్రి. మేము నీకు ఇష్టమైన గుంపుగా మమ్మల్ని మార్చండి ప్రభువా. నాయనా, భుక్తి కోసం వచ్చే వాళ్ళంగా, సరదాగా అద్భుతాలను చూసే వాళ్ళంగా, నిన్ను విమర్శించే వాళ్ళంగా మేముండొద్దయ్యా. స్వస్థత కొరకు వచ్చిన వాళ్ళంగా మేముండొద్దయ్యా. నిజమైన మారు మనసు పొందిన బిడ్డలముగా, నిజమైన ఆత్మీయులముగా మేము ఉండేటట్లుగా పరిశుద్ధాత్మ దేవుడా మమ్మల్ని సరిచేయండి, బాగు చేయండి, సిద్ధపరచండి, పరిశుద్ధాత్మతో నడిపించండి. యేసు నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.